ఓకే, గుడ్ మార్నింగ్ ఎవరివన్. నిన్నటి క్లాస్లో మనం నేషనల్ ఇన్కంలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఆ కాన్సెప్ట్స్లో రెండింటి గురించి మనం డీటెయిలింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎన్పి అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటో మన ఫార్ములా చూసాం. జిఎన్పి అంటే ఎన్ మీన్స్ నేషనల్, జాతీయులు. మన జాతీయులు సంపాదించే ఆదాయాన్ని నేషనల్ ప్రొడక్ట్, జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటారు. నేషన్ అంటే ఇక్కడ జాతీయులు, భారత జాతీయులు స్వదేశంలో కానీ విదేశీయంలో కానీ ఉన్నటువంటి భారత జాతీయులకు సంబంధించిన ఆదాయాన్ని జిఎన్పి అంటారు. ఇక్కడ డొమెస్టిక్ అంటే స్వదేశీయులతో పాటు విదేశీయులు కూడా మన యొక్క ప్రాంతంలో సంపాదిస్తే దాన్ని ఏమంటారు అంటే జీడిపి అంటారు. ఇది వేరియేషన్. ఇక్కడ ఎన్డిపి అంటే ఏంటంటే జీడిపి మైనస్ డిప్రిజియేషన్ తీస్తే ఎన్డిపి వస్తుంది. సో ఇది మనం తెలుసుకుంది క్లాస్లో. అయితే ఈరోజు క్లాస్లో ఏం తెలుసుకుంటామంటే, ఒకటి ప్రైవేట్ ఇన్కమ్, రెండు వచ్చి పర్సనల్ ఇన్కమ్, మూడు వచ్చి పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. ఈ మూడింటి గురించి మనం చదువుకుంటే అసలు నేషనల్ ఇన్కమ్ కంటే కూడా పెద్ద బ్రాడర్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రైవేట్ ఇన్కమ్. సో ప్రైవేట్ ఇన్కమ్ తర్వాత పెద్ద కాన్సెప్ట్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్ తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే పెద్దది పర్సనల్ ఇన్కమ్. తర్వాత పెద్దది ఏంటంటే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. అన్నిటికంటే బిగ్గెస్ట్గా ఏదో ఉన్నట్టు ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఏంటంటే, ప్రైవేట్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ మైనస్, సో ఏవైనా బదిలీ చెల్లింపులు ఉంటే వాటిని ప్లస్ చేసుకొని, డిపార్ట్మెంట్లో ఏదైనా పొదుపు ఉంటే దాన్ని మనం మైనస్ చేసుకుంటే మనకి ప్రైవేట్ ఇన్కమ్ వస్తుంది. పర్సనల్ ఇన్కమ్ అంటే దేన్నే వెస్టీ ఆదాయం అంటారు. ఈ పర్సనల్ ఇన్కమ్ని వెస్టీ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు మనం సో ఏం చేస్తామంటే ఈ యొక్క దేన్ని మనం పర్సనల్ ఇన్కమ్ అంటే వెస్టీ ఆదాయం మైనస్ పన్నులు కాదు. సో నేషనల్ ఇన్కమ్ మైనస్ సో మనం ఏం చేస్తామంటే నేషనల్ ఇన్కమ్ మైనస్ వెస్టీ కార్పొరేట్ పన్నులు, పంచిపెట్టబడిన లాభాలు, వీటన్నిటిని కూడా మనం వెస్టీ ఆదాయం నుంచి తీసేస్తాం. సో వెస్టీ ఆదాయం నుంచి ఇవన్నీ తీసేస్తాం. సో వెస్టీ ఆదాయం అంటే ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ మైనస్ కార్పొరేట్ పన్నులు ఇవి ప్లస్ బదిలీ చెల్లింపులు. దీన్ని మనం వెస్టీ ఆదాయం ఫార్ములా. వెస్టీ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ మైనస్ కార్పొరేట్ పన్నులు, పంచిపెట్టిన లాభాలు ప్లస్ బదిలీ చెల్లింపులు. ఇది మనకు వెస్టీ ఆదాయం యొక్క ఫార్ములా. వెస్టీ ఆదాయం తర్వాత వ్యవహారిక ఆదాయం యొక్క ఫార్ములా ఏంటంటే వెస్టీ ఆదాయం మైనస్ వెస్టీ పన్నులు. ఇవి మనకి ఈరోజు క్లాస్లో ఉన్నటువంటి ఫార్ములాస్. అయితే ఇవి కాకుండా రియల్ ఇన్కమ్ అని, నామినల్ ఇన్కమ్ అని రెండు రకాలు ఉంటాయి. సో నామినల్ ఇన్కమ్, రియల్ సో వాస్తవ జాతీయ ఆదాయం అంటే ఏంటి, నామమాత్రపు జాతీయ ఆదాయం అంటే ఏంటో తెలుసుకుందాం. నామమాత్రపు జాతీయ ఆదాయం అంటే ఏంటంటే ప్రస్తుత ధరల్లో ఉన్నటువంటి ఆదాయాన్ని మనం నామమాత్రపు జాతీయ ఆదాయంగా చెప్పుకోవచ్చు. వాస్తవ ఆదాయం అంటే సో మనకి బేస్ ఇయర్ని బేస్ చేసుకుని చెప్పేదాన్ని వాస్తవ ఆదాయం. ఎప్పుడైనా సరే మనం వాస్తవ ఆదాయాన్నే మనం జీడిపిగా ట్రీట్ చేస్తుంటారు. తర్వాత ఎక్కువగా ఏది కనపడుద్ది అంటే ప్రస్తుత ధరలో ఉన్న ఇన్కమ్. ఇది మనకి ఈరోజు క్లాసు. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్ఆర్ ఆన్లైన్ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.